నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలామంది పలానా సో అండ్ సో క్లినిక్కి వెళ్ళాము, ఇట్లా ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళాము, మాకు ఇదంతా ఇంకా డార్క్ అయింది లేకపోతే బర్న్ అయింది స్కిన్ అని వస్తున్నారు. ఇదంతా ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి చేసే ఆ టెక్నీషియన్స్ కానీ మనము డెఫినెట్లీ మీరు అడిగినట్లు క్లినిక్ వెళ్ళాక మీరు డాక్టర్ అయినా మీ సర్టిఫికేట్ అడితే కొంచెం డాక్టర్స్ కూడా అఫెండ్ అవుతారు, అట్లా మనం అడగలేము. మనం జస్ట్ మార్కెటింగ్ చూస్తాం, యాడ్స్ చూస్తాము, ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్తాం చూస్తాము, చూసి ఓకే ఇక్కడ మంచిగా ఉంటుందేమో, మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న నమ్మకంతో వెళ్తాం. కానీ ఎవరు చూడరు అనమాట, అంటే వీళ్ళు అసలు డర్మటాలజిస్ట్లేనా అనేది ఎవరు చూడరు. సో దానివల్ల ఏమవుతుంది, వెళ్ళిపోతారు, ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, ట్రీట్మెంట్ పాపం వాళ్ళు ఏం చెప్తే అవి ఖర్చులు పెట్టి, కొంతమంది ఎకానమీ పీపుల్ కూడా చాలా డబ్బులు ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు మంచిగా చేసుకోవాలి స్కిన్ అని. అలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకేంటి మళ్ళీ లేదండి పలానా ఇలా ఇబ్బంది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు వాళ్ళ కన్సర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము రీట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కొంతమందికి మెడిసిన్స్తోనే తగ్గించేస్తాము, కొంతమందికి ఇప్పుడు నెసెసరీ, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు షూట్ చేస్తారు, చాలాసేపు మీరు లైట్లో ఉంటారు, సో మీ పిగ్మెంటేషన్ నో మ్యాటర్ మీరు ఎంత ప్రోడక్ట్స్ వాడినా ఆ లోపల నుంచి రిబౌండ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే మెలనోసైట్స్ అనేవి మన స్కిన్లో డీప్ లేయర్లో ఉంటుంది. అదేంటి యూవీ రేడియేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్కి బాగా ట్రిగ్గర్ అయ్యి మంచి ఎక్కువ ప్రొడక్షన్ ఉండటం వల్ల ఇట్స్ కీప్ ఆన్ కమింగ్. మీరు అందుకనే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఉట్టి క్రీమ్స్ ఒక్కటే సరిపోవు. ఇలా చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. యాక్చువల్లీ నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డెమటాలజీ, కాస్మెటాలజీ, ట్రైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే వై ఇట్ ఈస్ సో కాస్ట్లీ. ఎందుకంటే అప్పర్ మిడిల్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే భరించగలిగే ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి లోవర్ మిడిల్లో లేకపోతే పవర్టీలో ఉన్న వాళ్ళు బిలో పవర్టీలో బేర్ చేయగలిగే పరిస్థితి లేదు ఈరోజు. వై ఇట్ ఈస్ సో కాస్ట్లీ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అండి మనం వాడే ఎక్విప్మెంట్, ఇప్పుడు ఒక లేజర్ మిషన్ తీసుకుంటాం, ఆ లేజర్ మిషన్ ఏంటి, FDA అప్రూవల్ ఉన్న మిషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మామూలుగా ఒక మిషన్ కొనాలంటే, ఒక FDA అప్రూవ్డ్ మిషన్ కొనాలంటే మనం అప్ టు 70 to 1 CR పెట్టాల్సి వస్తుంది. సో ఎక్విప్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి మీకు. అంటే ఇప్పుడు మీరే చెప్పారు చాలా లేజర్స్ ఇంతకుముందు ట్రై చేశారు, యూ డిడ్ంట్ గెట్ దట్ రిజల్ట్స్ అని. కానీ ఈ సెషన్ మేబీ మీరు 1-2 సెషన్సే తీసుకున్నారు, బట్ యూఆర్ సీయింగ్ ఎ గుడ్ చేంజ్. ఎందుకని ఆ 1-2 సెషన్స్లో ఆ గుడ్ చేంజ్ రావడానికి కారణం ఏంటంటే మిషన్ FDA అప్రూవల్ ఉండటం, మంచి ఒరిజినల్ మిషన్ అవ్వటం. మనకి మార్కెట్లో చాలా మిషన్స్ దొరుకుతాయి, లేజర్ మిషన్స్ అంటే క్యూ స్విచ్ లేజర్ ఇస్ అ వెరీ కామన్ లేజర్, అసలు సలూన్స్లో కూడా ఉంది ఇప్పుడు. కరెక్ట్. కానీ ఎందుకు రిజల్ట్స్ రాదంటే ఒరిజినల్ కాదు, దే నాట్ FDA అప్రూవ్డ్. అంటే వాటి మీద ఒక రీసెర్చ్ ఒక ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తాను, మీ ఇంటికి వచ్చి మేము లేజర్ ఇచ్చేస్తాం, అవును, ఆ ఎక్విప్మెంట్ పట్టుకుని ఇంటికి వచ్చేసి పార్లర్ సర్వీస్ లాగా ఒక హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వడం, ఇది ఎంతవరకు నమ్ముతాం? అది యాక్చువల్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు లేజర్ అనేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ ఇంటికి వచ్చి లేజర్ ఇస్తామంటే హెయిర్ రిమూవల్ లేజర్స్ జనరల్గా అందరూ ఏంటంటే క్లినిక్ వచ్చి తీసుకోవటం ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవ్వటం, టైం సేవ్ అవుతుంది అని ఫీల్ అవ్వటం. ఓకే ఇంట్లోనే కదా ఇవాళ నేను ఆఫ్ ఉన్నాను, ఆఫ్ రోజు నేను క్లినిక్కి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేయడం, వీళ్ళైతే ఇంటికి వచ్చి చేస్తారు కదా అని ఒక మెయిన్ ఇది కూడా ఉంటుంది మనకి. ఎవరైనా అలానే ఆలోచిస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఆ లేజర్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఎన్నైతే ఉంటాయో సరిగ్గా అసెస్ చేయకుండా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. అంటే బర్న్స్ అవ్వచ్చు, ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు. ఇప్పుడు స్కిన్ టైప్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అండ్ స్కిన్ ఎగ్జామిన్ చేయాలి, ఏదైనా స్కిన్ డ్రై ఉందా ఎలా ఉంది అనేది చూడాలి. చూసి దాన్ని బట్టి ఒక డర్మాట్ అసెస్ చేసి ఎనర్జీ ఇచ్చి, ఆ ఎనర్జీలో ప్రాపర్గా ట్రైన్డ్ థెరపిస్ట్ ఆర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఏ డాక్టర్ చేస్తేనే మీకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. ట్రూ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంటికి ఎవరైతే వచ్చి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు డాక్టర్లు కాదు, అంతే కదా. వాళ్ళకి స్కిన్ అసెస్ చేయడం రాదు, వాళ్ళకి ఎలాంటి ఏ నేచర్ ఆఫ్ స్కిన్ ఉంది, దీనికి వీళ్ళకి ఎలాంటి లేజర్ వాడితే అంటే ఐ మీన్ ఎంత ఎనర్జీ వాడితే వాళ్ళకి సరిపోతుంది అనేది టెక్నీషియన్స్కి తెలియదు. సో దట్స్ మోస్ట్ డేంజరస్ కదా అసలు చాలా. ఎందుకంటే నేను ఇలా మీరు చెప్పారు కదా, అలా బర్న్స్ అయ్యి నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బర్న్స్ తగ్గడానికి. ఐ నో సెలబ్రిటీస్ వచ్చారు మీ దగ్గరికి, ఐ నో దట్. అండ్ మోర్ ఓవర్ ఈ బొటాక్స్ ఫిల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఫిల్ చేసుకోవాలి అని అంటే ఆ బొటాక్స్కి దానికి అసెస్మెంట్ మీ దగ్గర చూసాను నేను. అంటే ఇక్కడ మనం ఇంత ML ఇస్తే ఇది ఎంతవరకు ఉంది, దీన్ని ఇంకా ఎంతవరకు మనం పెంచవచ్చు, ఇది దాని లిమిటేషన్స్ ఏంటి అనేది. సో నేను చూసింది ఏంటి అని అంటే, ఏదో నామకే వాస్తే అసెస్మెంట్ లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ ఎంత పడితే అంత ఇచ్చేసిన సందర్భాలు నేను చాలా చూసాను. సో ఇన్ జనరలీ
ఒక బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ మనం ఇచ్చేటప్పుడు మీరు చేసే అసెస్మెంట్ ఏంటి? సో నార్మల్లీ ఎవరైనా ఇప్పుడు ఒక కన్సర్న్తో వస్తారు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటారు వీటి. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్ చెప్పినప్పుడు అసలు అది అవసరమా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటాక్స్ లేకుండా నార్మల్లీ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ ఉంటాయి, వాటితో ఫిక్స్ చేయొచ్చా, ఫిక్స్ చేయలేనప్పుడు ఓకే టాక్సిన్ హెల్ప్ అవసరమా అని అసెస్ చేస్తాం. అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్, ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఓవర్గా ఫిల్ చేసేస్తున్నారు. ఓవర్ ఫిల్డ్ సిండ్రోమ్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. అంటే అవసరానికి మించి ఫిల్లర్ ఇవ్వటం, దానివల్ల ఏమవుతుంది, ఫేస్ అంతా పొద్దున్నే లేవగానే వాటర్ రిటెంటెడ్గా స్వెల్లింగ్గా. ఇప్పుడు చాలా మంది యాక్ట్రెస్లు కూడా ఎందుకు ఒక్కొక్క పఫీగా ఉంటారు, చాలా పఫీగా అనిపిస్తారు అంటే ఇట్స్ బికాస్ అక్కడెక్కడ అసెస్మెంట్ ప్రాబ్లమ్ వచ్చింది. దట్స్ వై వీ డూ ట్రైనింగ్స్ ఆల్సో, హౌ టు అసెస్ అ ఫేస్. ఒక పర్సన్ మీ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అసెస్మెంట్, ఏం చేయొచ్చు, ఎన్ని యూనిట్స్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, అనాటమీ తెలియాలి మీకు. షుడ్ నో ద బేసిక్స్. సో స్కిన్ స్ట్రక్చర్, ఫేషియల్ అనాటమీ తెలిస్తే మనకి ఓకే ఏ మసిల్ని నువ్వు రిలాక్స్ చేయడం వల్ల నీకు హెల్ప్ అవుతుంది, ఎక్కడ ఏ పాయింట్లో నువ్వు ఫిల్ చేయాలి అనేది తెలియాలి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జనాల్లో ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే యాంటీ ఏజింగ్. ఒక 35 ఏళ్ళు దాటింది అని అంటే చాలా కాన్షియస్గా ఎంతో కొంత ఎంత వాళ్ళ ఆర్థిక స్తోమత ప్రకారం వాళ్ళు వచ్చి చేయించుకోవడం అనేది. కానీ ఇందులో ఐబ్రోస్ అనేది నేను ఎక్కువ చూస్తున్నాను. ఐబ్రోస్ నాకు ఎంత థిక్గా ఉండాలి అనేది. సో ఒక స్కిన్ లోపల అంత కలర్ని ఇన్సర్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అండి, నార్మల్గా విటిలిగో అనే ఒక డిసీజ్ ఉంటుంది, బొల్లు అని. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి. కొంత నార్మల్గా మేము మైక్రో పిగ్మెంట్ అని చేసేవాళ్ళం. ఏంటి, ఈ స్కిన్ మొత్తం ఒకే కలర్లో చేయడానికి. సో అది అసలు అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఎస్థెటిక్స్లో ఇప్పుడు బ్రోస్ పార్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు, బ్లాక్ పిగ్మెంట్ తీసి మైక్రో బ్లేడింగ్ అని చెప్పి, ఆంబ్రీ బ్రోస్ అని, మిషన్ మేడ్ బ్రోస్ అని ఇవన్నీ చేస్తున్నారు. సో దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ డార్క్ థిక్కర్ బ్రోస్, రోజు పెన్సిల్ పెట్టుకునే పని ఉండదు. లైక్ వర్కింగ్ ఉమెన్కి వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఏంటి డార్క్గా ఉండాలి, ఐబ్రోస్ ఇట్లా షేప్లో ఉండాలి అని చెప్పి దే గెటింగ్ దేర్ ఆంబ్రీ బ్రోస్ అని, మైక్రో బ్లేడింగ్ అని గెటింగ్ ఇట్ డన్. సో అండ్ కొత్తగా లిప్స్ కూడా చేస్తున్నారు, లిప్ పిగ్మెంట్. అది అంత నాట్ సజెస్టెడ్ అండి, ఎందుకంటే ఒక పిగ్మెంట్ని మీ స్కిన్లోకి మైక్రో నీడిల్స్ సహాయంతో బాగా ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు స్కారింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే అంతే కదా, స్కిన్ని కీప్ ఆన్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు రిపీట్ ద ట్రీట్మెంట్, ఆర్ ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు రిపీట్ ద ట్రీట్మెంట్. అప్పుడు యూ కీప్ ఆన్ పోకింగ్ ద స్కిన్ విత్ ద నీడిల్స్ కదా, నీడిల్స్తో స్కార్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ సో క్రేజీ, అంతే కదా. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, మా నాన్నగారు 70 ఏళ్ళు, ఇప్పటికీ అసలు 50% కూడా జుట్టు తెల్లబడలేదు. మా నాన్నగారు శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకుంటారు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, కొబ్బరి నూనె చక్కగా రాసుకుంటారు ఆయన. రాసుకుని మళ్ళీ వెంటనే మాలాగా ఇప్పుడు రాసుకుని సాయంత్రం తలంటి స్నానం చేసేడా ఏముండవు, అదే కుంకుడుకాయలు, అదే కొబ్బరి నూనె. ఆయన బాగున్నారు, నేను మాత్రం రంగేయాల్సి వస్తుంది ఇక్కడ. సో నిజానికి కొబ్బరి నూనె రాయడం అనేది ఎందుకు ఇంత ఈరోజు తప్పు అయిపోయింది? సో తప్పేం అవ్వలేదండి. నార్మల్లీ మన స్కాల్ప్ లో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి రూట్ కి. సో రూట్ ఎడ్జ్ దగ్గర అవి ఏంటి, మన స్కాల్ప్ కావాల్సిన సీబమ్ ని అదే సెక్రీట్ చేస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు మీరు తలస్నానం చేయకపోతే మీ తలంతా ఎందుకు ఆయిలీగా ఉంటుంది? ఎందుకంటే మీ స్కాల్ప్ కావాల్సిన సీబమ్ ఆటోమేటిక్గా సెక్రీట్ అయిపోతుంది. మనకేంటి, ఇప్పుడు వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ వేరు, మనం ఉన్న లైఫ్ స్టైల్ వేరు. సో మనం ఏంటి అంటే మనకున్న స్ట్రెస్ కానీ, స్ట్రెస్ ట్రిగర్ సెబేషియస్ గ్లాండ్, దానివల్ల ఎక్కువ సీబమ్ సెక్రీట్ అవ్వటం, అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ రావటం. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తెలియక ఎక్కువ నూనె పెట్టుకోవటం వల్ల ఇంకా ఏమవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వటం. కోకోనట్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ కండిషనర్. సో అది కండిషనింగ్గా వాడుకున్నంత వరకు ఇష్యూస్ లేవు. రైట్, దానివల్ల హెయిర్ గ్రోత్ రాదు, హెయిర్ ఫాల్ కూడా. డాండ్రఫ్ అట్లాంటి కండిషన్స్లో మీరు తెలియక రాయటం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ రైట్. కానీ అసలు పూర్తిగా పోయింది, ఇప్పుడే 90% పోయింది కొబ్బరి నూనె పర్టికులర్గా రాయడం. ఎలా ఉందంటే వారంలో ఒకరోజు చక్కగా ఊరవెచ్చగా మసాజ్ చేసుకుని అమ్మాయి కొబ్బరి నూనె పెట్టుకున్నా, నేను కూడా ట్రెడిషనల్గా కొంత ఏదో ఫాలో అవుతున్నా అన్న ఒక సాటిస్ఫాక్షన్ కోసం తప్ప ఇవాళ రేపట్లో పెద్దగా అంటే ఇక్కడ మన సిటీస్లో పెద్దగా ఏమీ దాని గురించి లేదు. రైట్. మీ ఉద్దేశ ప్రకారం ఎక్కువ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అనండి, లేదంటే సెలబ్రిటీస్ అనండి, ఏ ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారంటే ఏం చెప్తారు?
సో రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్, రెగ్యులర్గా పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా పిగ్మెంటేషన్ అనే ఇష్యూతో వస్తారండి. లైక్ అన్ఈవెన్ టోన్, పిగ్మెంటేషన్. అండ్ ఇంకా సెలబ్రిటీస్ వీలైతే ఫ్రేమ్, డాక్టర్ గారు మాకు ఈ షూట్ ఉంది, మేము ఈ ఫ్రేమ్లో ఇలా కనిపిస్తాం, కంటోరింగ్, ఫేస్ కంటోరింగ్ కానీ ఫేస్ లిఫ్టింగ్కి అట్లాంటి వాటికి వస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రజెంట్ సమతా క్లినిక్లో ఉన్న డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు, ఏమున్నాయి ఇక్కడ? మన దగ్గర ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ డర్మటాలజీ రిలేటెడ్ అన్నీ ఉంటాయండి. లైక్ వి ట్రీట్ విటిలిగో, సోరియాసిస్, ఆల్ అన్నీ ట్రీట్ చేస్తాం. ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ అంటే కాస్మెటో డర్మటాలజీ ట్రీట్మెంట్స్ అయితే మన దగ్గర స్కిన్, హెయిర్, బాడీ అన్నీ ఉన్నాయి. స్కిన్ అంటే లైక్ పిగ్మెంటేషన్ కానివ్వండి, మెలాస్మా, మంగు కానివ్వండి, లేకపోతే ఈవెన్ టోనింగ్ కోసము, మళ్ళీ స్కిన్ బ్రైటనింగ్కి బూస్టర్స్ కానివ్వండి, హైడ్రేషన్కి బూస్టర్స్ కానివ్వండి, యాంటీ ఏజింగ్ అన్ని, బొటాక్స్, ఫిల్లర్స్, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. హెయిర్కి వచ్చేసరికి మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ హెయిర్ ఫాల్ కన్సర్న్స్ ఉంటాయి కదండి, టీలోజిన్ కేసెస్ అని, వాటన్నిటికీ మనకి పిఆర్పి, జిఎఫ్సి, స్కాల్ప్ బొటాక్స్ అని ఉంటుంది మన దగ్గర. దెన్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మీసోథెరపీ ఉంటుంది, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ మన చర్మం ఎన్ని పొరలు ఉంటాయి? ఈ మెలాస్మా లేదంటే ఈ మచ్చలు, ఇవి ఎన్ని పొరలు దాటుకుని బయటికి రావాలి అంటే? నార్మల్లీ మన స్కిన్లో 7 లేయర్స్ ఉంటాయండి. టాప్ 5 లేయర్స్ని ఎపిడర్మిస్ అంటారు, కింద ఉన్న 2 లేయర్స్ని డర్మిస్ అంటారు. ఈ మెలాస్మా అనేది మెలనిన్ సెల్స్ ఉంటాయి కదా మనకి, అది ఓవర్ ప్రొడక్షన్ వల్ల మనకు ఆ మంగు మచ్చలు పడతాయి. ఎందుకు అది డీప్ లేయర్స్లో ఉంటుంది అనమాట. ఎందుకు ఓవర్ ప్రొడక్షన్ అంటే స్ట్రెస్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ, మనకి లైట్, స్క్రీన్ లైట్, మీకు స్పెషల్లీ స్క్రీన్ లైట్ కానీ, యూవీ లైట్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ ట్రిగర్స్ ఇట్. ఉన్న మెలనిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా చేయటం వల్ల మీకు ఆ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి వస్తాయి. సో వీటికి మనము అంతే డెప్త్ వరకు వెళ్ళి ఆ ప్రొడక్షన్ని కొంచెం కంట్రోల్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ చేస్తే అది కూడా ఇట్స్ ట్రీటబుల్. కానీ మెలాస్మా అనే కన్సర్న్ ఏంటంటే రిబౌండ్ బ్యాక్ ఉంటుంది. అంటే దానికి అది కంప్లీట్గా అనేది పోదు, వస్తా పోతా ఉంటుంది. వచ్చినప్పుడల్లా కొంచెం క్రీమ్స్ పెట్టుకోవటం, లేకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మెయింటైన్ చేసుకోవచ్చు మనం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూస్తుంది ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ లేజర్, మీ దగ్గర ఉన్న మెషిన్స్ ఎలా అయితే క్వాలిటీ ప్రోడక్ట్, మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవి కూడా కాస్ట్లీ అవ్వడం వల్లనే బయట అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడట్లేదు. యాక్చువల్లీ అవి ఒరిజినల్ ఇంగ్రీడియంట్, ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి మీకు. కరెక్ట్. ఇప్పుడు మాయిశ్చరైజర్ మనకి బయట మార్కెట్లో 100 రూపీస్కి దొరుకుతుంది, 3000 రూపీస్కి దొరుకుతుంది. ఓకే, నేను బ్రాండ్స్ గురించి మాట్లాడలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెనరిక్ ప్రోడక్ట్. రైట్. జెనరిక్ ప్రోడక్ట్స్ ఎస్, దే ఆర్ లిటిల్ ప్రైస్డ్, బికాస్ దాని మీద అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయిన ఖర్చు కూడా అంతే ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ యాంటీ ఏజింగ్ అనేది జనరల్ పబ్లిక్ కూడా చాలా కాన్షియస్ అయిన సందర్భం ఇప్పుడు మనం, అంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళే కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఉన్న వాళ్ళు కూడా నేను అందంగా ఉండాలి అంటే, మేబీ ఇది మన ఏజ్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదా, లేకపోతే యాక్సెప్ట్ చేసినా ఇంకా బాగుండాలి అనే ఈ విధానం ఏదైతే ఉందో, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ విమెన్, మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? ఏజ్ గ్రేస్ఫుల్లీ అండి, మనం అన్ని ఏజెస్లో బాగానే ఉంటాం. యంగ్ ఏజ్లో బాగుంటాం, టీనేజ్లో బాగుంటాం, అడల్ట్లో బాగుంటాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ మెయింటైన్ ఎ హెల్దీ స్కిన్, ఆరోగ్యకరవంతమైన చర్మం, దానికి కావాల్సిన నెససరీ కేర్ తీసుకుంటే చాలు. ఇక యాంటీ ఏజింగ్ అంటారా అంటే మనకున్న లైఫ్ స్టైల్, మనకి ఒక్క క్రీమ్ రాసుకోగానే, ట్రీట్మెంట్ తీసుకోగానే ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే మీరు టైంకి తినకుండా, టైంకి నిద్రపోకుండా, మంచి ఫుడ్ తినకుండా, ఇఫ్ యూ హ్యావ్ అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా లేకుండా మీరు ఎంత క్రీమ్స్ వాడి ట్రీట్మెంట్ చేసినా ఇట్ విల్ బి ఓన్లీ 50%. కరెక్ట్. ఇట్స్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీ వర్కౌట్ బాగుండాలి, మీ ఫుడ్ బాగుండాలి, దెన్ దిస్ ప్రోడక్ట్స్ ఆర్ ద ట్రీట్మెంట్స్ విల్ ఎన్హాన్స్ ఇట్. కొంతమంది అంటారు ఫ్రూట్ జ్యూసెస్ తినండి, తాగండి, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, నీళ్ళు ఇన్ని లీటర్లు తాగండి, స్కిన్ చాలా బాగుంటుంది. కొంతమంది అంటారు ఈ ప్రోడక్ట్ వాడండి, అద్భుతంగా స్కిన్ బాగుంటుందని. ఎంత ఇర్రెలవెంట్ కాంటెంట్ సోషల్ మీడియాలో ఉంది అని అంటే, ఎవరికి ఏది చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో దొరుకుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్లీ? సో ఫుడ్ వైజ్ ఎందుకు ఫ్రూట్స్ తినండి, ఎందుకు వెజిటబుల్స్ తినండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో కొంచెం గ్లో వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైనా బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు గ్లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తినండి అంటారు. వెన్ యు ఆర్ హైడ్రేటెడ్ యువర్ స్కిన్ లుక్స్ బెటర్. అందుకనే నీళ్ళు తాగండి అంటారు. ఎక్కువ తాగక్కర్లేదండి, మన బాడీ వెయిట్కి సరిపడినంత వాటర్ తాగితే సరిపోతుంది. ఇప్పుడు
యాంటీ ఏజింగ్ లాంటి ప్రాసెసెస్లో మీరు స్కిన్ సాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మజిల్ సాగ్నెస్లో మీరు లాస్ట్ టైం నేను ఒక రీల్ చూశాను, మన అలీగారు మిస్సెస్ అనుకుంటే చేశారు. థ్రెడ్స్ వేస్తే ఒక 2 years పాటు అంత టైట్నింగ్ అది ఉంటుంది. థ్రెడ్స్ చాలా మంది డాక్టర్స్ వేయడానికి భయపడతారు అండ్ అడ్వైజ్ చేయరు. సో మీరేమంటారు, అంటే ఎలాంటి కొత్త రిఫార్మ్స్ వచ్చాయి థ్రెడ్స్లో, ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? దే ఆర్ వెరీ సేఫ్ అండి వెన్ యూ గెట్ ఇట్ డన్ విత్ అ ప్రాపర్ డాక్టర్, సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్. ఎందుకంటే మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, గ్రావిటీ ఏం చేస్తుంది, ప్రతి స్ట్రక్చర్స్ని కిందకి పుల్ చేస్తూనే ఉంటుంది. సో మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి కొల్లాజన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి స్కిన్ లాక్సిసిటీ అనేది వస్తుంది. అలా లాక్సిసిటీ వచ్చినప్పుడు మనవి సౌత్ ఇండియన్ ఫేసెస్ అండి, అంటే మామూలుగా ఏంటంటే కొంచెం బ్రాడ్ ఫేసెస్, ఇప్పుడు మీరిన అది చూసారు కదా బ్రాడ్ ఫేసెస్. సో మన బ్రాడ్ ఫేసెస్ కి ఊరికనే ఫిల్లర్స్ చేసుకుంటూ వెళ్తే ఇట్ లుక్స్ ఈవెన్ బ్రాడ్. సో నేనేం చెప్తానంటే, ఓకే మీకు లాక్సిసిటీ ఉంది కాబట్టి నేను ఆ లాక్సిసిటీని థ్రెడ్స్ అనే ఒక మెకానిజం, ఒక ప్రొసీజర్తో లిఫ్ట్ చేసి నీట్గా పెడతాను. సో ఆ లిఫ్ట్ దీన్ని నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటారు. దీంట్లో ఏం చేస్తామంటే జస్ట్ వి యూజ్, నేనైతే కనుక నా క్లినిక్లో FDA అప్రూవ్డ్ థ్రెడ్సే వాడతాను. అవి కొంచెం వేయాలంటే కొంచెం ఎందుకు అందరూ స్కెప్టికల్గా ఉంటారంటే సరిగ్గా వేయకపోతే మనకి పోస్ట్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో అందుకనే ట్రైన్డ్ డాక్టర్స్ మాత్రమే వేస్తారు. సో దాంట్లో ఏమవుతుంది, మంచిగా మనము వాల్యూమ్ ఇవ్వకుండా ఫేస్కి నీట్గా లిఫ్ట్ చేసి మంచిగా ఫేస్కి మంచి షేప్ ఇవ్వచ్చు. అండ్ వాటి లాంజివిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 1.5 to 2 years ఉంటుంది మీకు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను రీసెంట్లీ, ఒకటి చూసాక అన్నీ అవే వస్తున్నాయి యాక్చువల్లీ. ఏంటంటే ఒక 70 years ఆవిడికి సర్జరీ చేసి జస్ట్ స్కెచ్ వేసుకుని నీట్గా ఎక్కడెక్కడ చేయాలనేది చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 years లేడీగా అయిపోయింది ఆవిడ. ప్లాస్టిక్ సర్జరీ నిజంగా అలా చేయొచ్చు. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇప్పుడు నేను థ్రెడ్స్ వేసాను అనుకోండి, నాన్ సర్జికల్ దాంట్లో ఫేస్ ఫిక్స్ అయిపోతే ఓకే. కొంతమంది దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది మాకు, అంటే అందరికీ థ్రెడ్స్ వేస్తే సిమిలర్ రిజల్ట్ వస్తుంది లేదు. సో ఎక్కువ లాక్సిసిటీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, డైరెక్ట్లీ మేము సర్జికల్ ఆప్షన్ ఇచ్చేస్తాం. సో అప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో మళ్ళీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ప్లాస్టిక్ సర్జరీ మొత్తం చేసి ఒక 70 years ఫేస్ని కూడా 40 years లాగా చూపించవచ్చు. ఓ మై గాడ్, దట్ ఈస్ దేర్, దట్ విల్ హ్యాపెన్ కూడా. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్యాట్ ఒక ప్లేస్ నుంచి తీసి ఫేస్లో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది? సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యాట్ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? సో నార్మల్లీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లర్ వీ కెన్ యూస్ ఫ్యాట్ ఆల్సో. మన బాడీలో ఫ్యాట్ని ఫిల్లర్ లాగా ఎక్కడైతే మనం ఫిల్లర్ చేసుకుంటామో ఆ ఏరియాలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తారు. ఎవరికైతే ఫిల్లర్ చేయించుకోవటం ఇష్టం ఉండదో వాళ్ళ బాడీలో ఫ్యాట్ని తీసి మేము దానిని రెడీ చేసి వాళ్ళ ఫేస్లోనే ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ యువర్ ఓన్ ఫ్యాట్, న్యాచురల్ ఫ్యాట్ కాబట్టి సేమ్ అదే ఫిల్లర్ చేసేదే, అది కూడా లుక్ అలానే ఉంటుంది, కాకపోతే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. అంటే ఈ ఫ్యాట్ మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎన్ని లేయర్స్ కిందకి ఫ్యాట్ని పంపించాల్సి ఉంటుంది? సో మామూలుగా సబ్క్యూటేనియస్ లేయర్ అని ఉంటుందండి, అక్కడ ఇస్తాం మనం. ఓకే, అంటే మనకి స్కిన్ 7 layers కింద మనకి ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో మనము ఫ్యాట్ తగ్గిపోతుంది కదా, అక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది కాబట్టి మనం అక్కడ మళ్ళీ ఇదర్ ఫిల్లర్ ఫామ్లో కానీ లేకపోతే ఫ్యాట్ ఫామ్లో కానీ ఇంజెక్ట్ చేస్తాం టు గివ్ దట్ న్యాచురల్ చీక్స్ అనమాట. అది చీక్ అనుకోండి. బాడీలో కూడా చేయొచ్చు, చాలా మందికి వెయిట్ లాస్ వల్ల బాడీలో కూడా హాలోనెస్లు వస్తాయి. ఆ హాలోనెస్ని ఫిల్ చేయడానికే మనం ఇదర్ ఫిల్లర్ వాడతాం. ఫిల్లర్ అనేది ఇట్స్ మేడ్ ఆఫ్ హైలోనిక్ యాసిడ్. కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లర్ వీ కెన్ యూస్ అవర్ బాడీ ఫ్యాట్ ఆల్సో యాజ్ అ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇప్పుడు డెమటాలజీ ఒక సబ్జెక్ట్ అయితే కాస్మెటాలజీ ఇంకొక సబ్జెక్ట్, అండ్ ఇందులోనే మళ్ళీ సర్జికల్ సపోర్ట్ కూడా మీకు అవసరం పడుతూ ఉంటుంది ఇన్ జనరలీ. సో ఇప్పుడు బుగ్గలకో, చిన్కో, లేదంటే ఫోర్ హెడ్కో మీరు ఫిల్లర్స్ ఏదో చేసేస్తారు, కానీ కంటి చుట్టూనో లేదా ముక్కు పాయింట్ ఆఫ్ వ్యూలోనో అక్కడ స్కిన్ ఏదైనా మీరు కరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు మీకు ఏమంటారు, కంటికి సంబంధించిన డాక్టర్నో ముక్కుకు సంబంధించిన డాక్టర్నో ఆ సర్జన్స్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుందా? సో నార్మల్లీ కంటికి సంబంధించింది మనకు ఉన్నది ఏంటంటే అండర్ ఐ హాలోనెస్, అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది. దానికి ఆఫ్థల్మాలజిస్ట్ కన్సర్న్ అవసరం ఉండదండి. వీ కెన్ డూ ఎ ఫిల్లర్. బట్ నోస్ రిలేటెడ్ ఎస్ డెఫినెట్లీ, ఎందుకంటే చాలా మందికి నోస్ స్ట్రక్చర్ అడుగుతారు. నాకు ఇలా షార్ప్గా కావాలి డాక్టర్, నాకు ఇలా కొంచెం బ్రాడ్గా ఉంది, నేను స్లిమ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం డెఫినెట్లీ నేనైతే కనుక నా ENT ఒపీనియన్ తీసుకుంటా. అది ఇంటర్నల్గానే బోన్ ఏదైనా ఉందా, లేకపోతే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఏమైనా డీవియేషన్ ఉందా,
ఉంటే కనుక నేను సర్జికల్గా కరెక్ట్ చేయించుకోమని చెప్తాను. నార్మల్గానే ఉంది, జస్ట్ ఆ షేప్ కరెక్షన్ చేయాలంటే నేను నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ అని ఉంటుందండి. విత్ ద ఫిల్లర్స్ వీ విల్ డూ ఇట్. అంటే ఇప్పుడు కంటి పైన పఫ్నెస్ కానీ కంటి చుట్టూ ఉండే పఫ్నెస్ కానీ వీటికి సంబంధించి రైట్ నౌ మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ అప్డేట్ వన్ అంటే ఏమున్నాయి? మన దగ్గర బ్లెఫరోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ ఉంది. బ్లెఫరోప్లాస్టీకి మనకి ఐ స్పెషలిస్ట్, ఐ సర్జన్ అవసరం ఉండదండి? డెఫినెట్లీ కావాలి. ఇస్ దట్ ఇఫ్ మనం నాన్ సర్జికల్గా ట్రీట్ చేయలేని టైంలో మనం డెఫినెట్లీ బ్లెఫరోప్లాస్టీకి పంపిస్తాం. ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే. ఇట్ వాస్ నాట్ డన్ బై ఆఫ్థల్మాలజిస్ట్ కూడా ఐ థింక్ కొంతమంది చేస్తున్నారేమో, ఐఎమ్ నాట్ షూర్, బట్ నార్మల్లీ బ్లెఫరోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. ఓకే. ఏం చేస్తారు యాక్చువల్లీ? మనకి ఇప్పుడు ఏదైతే ఆ ఎక్సెస్ ఫ్యాట్ లాబ్యూల్ ఉంటుంది కదా కన్ను కింద, దాన్ని నీట్గా వాళ్ళు కట్ చేయాల్సిందేనా? అంతే, కట్ చేసేసి తీసేసి చిన్న ఫైన్ సూచర్ వేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇంజెక్ట్ చేస్తున్నామో ఫ్యాట్ని, అదే నీడిల్తో మనం ఫ్యాట్ తీయలేమండి. ఇంకా టెక్నాలజీ రాలేదు, వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైపోసెక్షన్ అని మనం అన్ని ప్లేస్ లో చేస్తున్నప్పుడు వై కాంట్ దిస్ ప్లేస్ అని డౌట్ వస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ అదర్ ట్రీట్మెంట్స్ కూడా, బట్ స్టిల్ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్ ఇన్ ఇండియా. సో ఏది అప్రూవల్ లేకుండా మనం కూడా చేయడానికి లేదు. అందుకని మీరు చెప్పారు కదా, నార్మల్లీ ఫ్యాట్ని కరిగించే ఇంజెక్షన్స్ ఉంటాయి, కానీ ఆ ఏరియాలో ఇవ్వకూడదు, దానికి అప్రూవల్ లేదు. యాక్చువల్లీ ఇంతకు ముందు ఈ వి షేప్ నాలెడ్జ్ అనేది లేదు యాక్చువల్లీ. ఒక 15-20 years బ్యాక్ ఈ వి షేపే కావాలన్నది లేదు. అసలు మీ ఉద్దేశ ప్రకారం ఈ వి షేప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత ఈ చిన్లో కానీ లేకపోతే జా లైన్ని మనం తగ్గించుకోవాలి, ఖచ్చితంగా వి షేపే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? సో నార్మల్లీ ఇది అంతా ఏంటంటే యంగ్స్టర్స్కి, యంగ్ పీపుల్కి ఏంటంటే సిజిల్డ్ జా ఉండాలి, చిన్ బాగుండాలి. నార్మల్లీ మనకి కొంచెం చిన్స్ నార్త్ ఇండియన్స్కి ఉన్నట్లు ఉండదు, మన చిన్స్ కొంచెం బ్రాడ్గా ఉంటాయి. సో అందరికి పాయింటెడ్, మనకేం లేదో అదే కావాలి కదా. సో పాయింటెడ్ చిన్ కావాలి, జా షేప్ కనపడాలి. అందుకని యంగ్ పీపుల్లో ఇది ఎక్కువ అండి. నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి యంగ్స్టర్ దే లాస్క్, డాక్టర్ నాకు వి షేప్ కావాలి, నాకు పర్ఫెక్ట్ జా లైన్ కావాలి, చిన్ కావాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ లోపలికి ఇంజెక్ట్ చేసాక ఎలా వర్క్ చేస్తాయి, ఇవి ఎలా స్ప్రెడ్ అవుతాయి యాక్చువల్లీ? సో బొటాక్స్ అనేది ఏంటంటే మసిల్ మీద యాక్ట్ చేస్తుంది. సో బొటాక్స్ అనేది ఏంటి, మసిల్ రిలాక్సెంట్, మసిల్ని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల మనకేంటి, ఆ రీజన్లో ఇప్పుడు ఫోర్ హెడ్ మీద చేసామనుకోండి ముడతలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ చేసామనుకోండి మనకేంటి, గ్లాండ్ ఉంటుంది, పెరోటిడ్ గ్లాండ్ మసిల్ పుల్ చేస్తుంది కాబట్టి మసిల్ రిలాక్స్ అయినప్పుడు ఫేస్ కొంచెం స్లిమ్మర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా పుల్ అవుతూ ఇట్లా బయటికి మసిల్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా, బొటాక్స్ చేయడం వల్ల అది కొంచెం స్లిమ్ అవుతుంది. సో ఫేస్ లోపలికి వెళ్తుంది, అదొకటి. దెన్ మనం ఇంకా ఎక్కడ మసిల్ ఉన్నా బాడీలో, ఇప్పుడు సపోజ్ నోస్ మసిల్ కానీ చిన్ మసిల్ కానీ ఏదైనా రిలాక్స్ చేయాలి, అక్కడ కొంచెం కౌంటరింగ్ లుక్ రావాలంటే వీ కెన్ యూజ్ ఎ బొటాక్స్. నెక్కి లైన్ బ్యాండ్స్ ఉంటాయి, ప్లాటిస్మల్ బ్యాండ్స్ అని, ఇట్లా అనగానే మనకి లైన్స్ ఫామ్ అవటం, వాటన్నిటిని కూడా రిలాక్స్ చేయొచ్చు. ఓకే. బొటాక్స్ ఈజ్ జస్ట్ ఏ మసిల్ రిలాక్సెంట్. అది మంచిగా మనకి అక్కడ ఉన్న మసిల్ని సాఫ్టన్ చేస్తుంది, వాటి యాక్టివిటీని. దెన్ ఫిల్లర్ వచ్చేసరికి ఏంటంటే, ఫిల్లర్ అనేది ఇట్స్ మేడ్ ఆఫ్ హైల్రానిక్ యాసిడ్ అండి. హైల్రానిక్ యాసిడ్ అనేది ఒక జెల్ అనమాట. సో దాన్ని రకరకాల కాంపోజిషన్స్లో, ఇప్పుడు దాని వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ని బట్టి ఎక్కడ వాడాలండి. హై వెయిట్, హై జీ ప్రైమ్ అంటారు, హై జీ ప్రైమ్ ఉన్న ఫిల్లర్ని లిఫ్టింగ్కి వాడతాం. లెస్ జీ ప్రైమ్, లెస్ వెయిట్ ఉన్న హైల్రానిక్ యాసిడ్ మాలిక్యూల్ని స్కిన్ బూస్టర్స్ అంటాం, స్కిన్ హైడ్రేషన్కి. ఇప్పుడు నార్మల్లీ మన స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు డల్గా అనిపిస్తుంది, అదే హైడ్రేటెడ్గా ఉంటే, అందుకే కదా నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. బట్ నో మ్యాటర్ ఎంత తాగినా మన స్కిన్లో హైల్రానిక్ యాసిడ్ లెవెల్ తగ్గినప్పుడు, డీప్ డర్మిస్లో ఉంటుంది, చెప్పాను కదా 7 layers ఉంటాయని. సో లోపలికి ఉంటుంది, డర్మల్ మ్యాట్రిక్స్లో ఉండటం వల్ల హైల్రానిక్ యాసిడ్ కంటెంట్ డే బై డే తగ్గుతుంది, మనం ఏజ్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. చిన్నపిల్లలు చూసారా బుగ్గలు ఎంత బాగుంటాయి షైనీగా, బికాస్ ఆఫ్ వాళ్ళకి హైల్రానిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఆ తగ్గిన క్రమంలో మనం ఏం చేస్తాము, ఇంట్రాడర్మల్గా ఇంజెక్షన్ ఫామ్లోనో ఏదో ఒక ఫామ్లో ఇంజెక్ట్ చేస్తాం. చేయటం వల్ల అది మళ్ళీ రెజ్యువినేట్ అవటం వల్ల స్కిన్ మళ్ళీ హైడ్రేటెడ్గా, గ్లోగా, షైన్గా ఉంటుంది. అలాగే సమత గారు, ఇప్పుడు పీల్స్లో చాలా రకాలైన పీల్స్ ఉన్నాయి. అవును. సో ఒక పీల్ అసలు ఎన్ని రకాల పీల్స్ ఉన్నాయి, ఒకసారి ఒక పీల్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఎన్ని రోజుల వరకు పనిచేసే అవకాశం? నార్మల్గా ఏంటంటే అండి, అసలు పీల్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, మనకి ఎపిడర్మిస్ అని ఉంది కదా లేయర్, అది ఒక 3 weeksకి ఎప్పుడు షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండానే, మనం చేసినా చేయకపోయినా షట్ డౌన్ అవుతుంది. కాకపోతే మనకి ఫోటో డ్యామేజ్లో కానీ లేకపోతే ఏజింగ్లో కానీ దాని ప్రాసెస్ డిలేడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇండ్యూస్ చేస్తున్నాం ఈ పీల్తో. పీల్ ఏం చేస్తుంది, విజిబుల్ పీలింగ్ ఉంటుంది స్కిన్కి. ఈ పీల్స్లో రకాలు ఉంటాయి, ఏంటి సూపర్ఫిషియల్ పీల్స్ అని,
డీప్ డర్మల్ పీల్స్ అని అట్లా ఉంటాయి. డీప్ డర్మల్ పీల్స్ దేనికి వాడతాం, ఇప్పుడు బాగా డీపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఇందాక అనుకున్నాం కదా, మెలాస్మా అని, మచ్చలు, ఇలాంటి వాటికి వాడతాం. సూపర్ఫిషియల్ పీల్ ఏంటంటే జస్ట్ మన స్కిన్ ఏదైతే కొంచెం షట్ డౌన్ చేసి కొంచెం రెజ్యువినేషన్ కోసం వాడతాం అనమాట. సూపర్ఫిషియల్ పీల్స్కి మీకు పెద్ద విజిబుల్ పీలింగ్ ఏమి ఉండదు. ఏదైతే డీప్ పీల్స్కి మాత్రం బాగా విజిబుల్ పీలింగ్ ఉంటుంది. ఆ డీప్ పీల్స్ చేసుకున్నప్పుడు మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, బాగా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, ఈవెన్ ఇంత లైట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. సర్టెన్ జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు నమ్మరు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెలబ్రిటీ ఈ పీల్స్ వచ్చిన కొత్తల్లో ఒక డాక్టర్ని నమ్మి డాక్టర్ దగ్గరికి వెళ్తే డైల్యూట్ చేయకుండా చాలా డైరెక్ట్గా పీల్ చేయడం వల్ల, అంటే తిన యాక్చువల్లీ ఎలక్షన్ మూమెంట్ కదా, చాలా భయంకర ఎండలో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేసి ఎండలో తిరిగేసి చేస్తే తను చేయించుకోవడం ఆల్మోస్ట్ 50% బాడీ అంతా చేయించుకుంది పీలింగ్. అయ్యో, ఏమైపోయింది, డైల్యూట్ చేయకపోవడం వల్ల టోటల్ బర్న్ అయిపోయింది. ఇప్పటికీ 15 ఏళ్ళుగా తను అలాగే ఉంది. మన నేల బీడువారిపోయిన నేల ఉంటుంది చూసారా, పగిలిపోయి థిక్గా దళసరిగా స్కిన్ అయిపోయి పగిలిపోయినట్టు ఉంటుంది ఇప్పటికీ. నాకు అది చూస్తే ఎంత బాధ అంటే, ఎంత నమ్మి మన స్కిన్ని ఒక డాక్టర్ చేతిలో పెడతాం, అలా అయిపోయింది. నాకు అదే భయం. అందుకే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక మంచి డాక్టర్ని జనాలకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మరు, ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్నా కరెక్ట్ డాక్టర్ దొరక్క, కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వక, నేను ఒక డాక్టర్దే చెప్పాక, అమ్మ అంజలి 2 ఏళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నానో, ఇప్పుడు నాకు రిలీఫ్ ఉందబ్బా, నిజంగా ఒక్క మెడిసిన్తో ఇంత రిలీఫ్ ఉంది. నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే రైట్ డాక్టర్ మనకి దొరకట్లేదు. సో రైట్ డాక్టర్ అంటే ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లినిక్స్ ఎక్కువైపోయినాయి. అవును. అండ్ అన్నీ ఇప్పుడు మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. గూగుల్ చేస్తాం, గూగుల్లో మోస్ట్ ఎవరెక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళు ఓన్ రేటింగ్ పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు అసలు డర్మటాలజిస్టా, సర్టిఫైడా కాదా ఏమీ అనుకోరు. బట్ నేనైతే చెప్తున్నాను కదండి, చెక్ దేర్ సర్టిఫికేషన్ అనుకో, అట్లీస్ట్ మీరు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ ఫ్రెండ్ విషయంలోనే, ట్యాన్ వచ్చి పాపం పీల్ వేయించుకున్నారు. యాక్చువల్లీ ట్యాన్ మీద పీల్ వేయకూడదు, ఎందుకంటే ట్యాన్ ఈజ్ సంథింగ్ లైక్ PAH, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్. అంటే ఎండలకి నువ్వు వెళ్ళంగానే నీ స్కిన్ మండి బర్న్ అయ్యి ఎర్రగా అయ్యి తర్వాత ఆ ఎరుపు కాస్త నలుపు అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గాక పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు కొంచెం దానికి సూదనింగ్ క్రీమ్స్ రాయాలి, ఫస్ట్ దాన్ని సెటిల్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ స్పేస్ ఇచ్చి మంచి లోషన్స్ అన్ని రాసి తర్వాత మనం పీల్ చేయాలి. దట్టు లిటిల్ మైల్డర్ పీల్స్ చేయాలి, కానీ అంత డీప్ పీల్స్ చేయకూడదు. కానీ అప్లై చేసిన తర్వాత మంట 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 అని అరిచిందట పాపం. అయినా కూడా ఇది కామన్ అండి, లిటిల్ బిట్ మంట ఉంటుంది, మీరు బేర్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టు తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాధేసేసింది నాకు, చాలా బాధ. పీల్ బర్న్స్ ఆర్ వెరీ కామన్. పీల్ బర్న్ అయ్యి స్కార్ కూడా పడుతుంది అసలు. అది ఇంకా ఎందుకంటే అవి డీప్ పీల్స్ అయి ఉంటాయి. బాగా స్ట్రాంగర్ పీల్స్ అయినప్పుడు ఏంటంటే మనకి బర్న్ అవటమే కాదు, అది తర్వాత బర్న్ తర్వాత పిగ్మెంటెడ్ స్కార్గా ఫామ్ అవుతుంది. ఎక్కడెందుకు మనం మీరు కూడా చూసారు, మీ దగ్గరికి ఒక సెలబ్రిటీ వచ్చారు, ఈ ప్లేస్లో ఫిల్లర్స్ కోసం అని చెప్పని వస్తే వాళ్ళు ఎలా చేశారు, అది మొత్తం బొబ్బలు లాగా చిన్న చిన్న కొండల ముద్దల్లా వచ్చి ఉంది. వాళ్ళకి జెన్యూనిటీ లేదా అండి? నిజంగా డబ్బులు తీసుకుంటున్న అవతల వాళ్ళ ఆరోగ్యం మన చేతిలో పెడుతున్నాం అంటే కనీస బాధ్యత లేకుండా ఎలా చేస్తారు అసలు? చెప్పాను కదండి, అదే టెక్నిక్, స్కిల్. మనం అందుకే చెప్తున్నాను, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఆ డాక్టర్ ఏంటి, ఆవిడ అసలు డర్మాటేనా, మనకి చెక్ చేసుకోవాలని చక్కగా మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్ చూపిస్తున్నారా ఇప్పుడు? మరి డెఫినెట్గా. నేను MD డర్మటాలజిస్ట్ అండి. నా MBBS కాటూరి మెడికల్ కాలేజ్లో అయింది. నేను NTR యూనివర్సిటీ, నా MD డర్మటాలజీ MNR మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో అయింది. సూపర్ సూపర్, మాకు చూపించండి. అలాగే డెఫినెట్గా, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆస్క్. యా, ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేసే డాక్టర్ జెన్యూన్ అనేది ఖచ్చితంగా నేను కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి జనాలు కూడా ఏంటంటే ఓకే మాకు ఒక మంచి డాక్టర్ దొరికారని వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. కాబట్టి మాకు చూపించండి. అండ్ మోర్ ఓవర్ లేజర్స్లో కూడా చాలా డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న లేజర్స్ గురించి మాకు ఒకసారి. సో నా దగ్గర అన్ని రేంజ్ ఆఫ్ లేజర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అసలు లేజర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రకాలు ఏముంటాయి, మనకి స్కిన్ రెజ్యువినేషన్కి లేజర్స్ ఉంటాయి. అవి ఫ్రాక్షనల్ లేజర్, ఫ్రాక్షనల్ CO2 అని, డీపర్ పిగ్మెంటేషన్కి, అంటే ఇప్పుడు మంగు లాంటి డీపర్ పిగ్మెంటేషన్కి మనకి పికో లేజర్స్ అని ఉంటాయి. దెన్
టోనింగ్ లేజర్స్ అని ఉంటాయి. అంటే మంచిగా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, నాకు ఒక ఫంక్షన్ ఉంది, ఐ వాంట్ టు లుక్ ఈవెన్ ఇంకొంచెం మంచిగా షైన్గా కనిపించిన స్కిన్ టోనింగ్ లేజర్స్ అని ఉంటాయి. వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ FDA అప్రూవ్డ్ లేజర్స్ అండి. ఓకే, మీరు వస్తే నేను అసలు ఆ లేజర్ మిషన్ దాని సర్టిఫికేషన్ కూడా చూపిస్తాను. ప్లీజ్ ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ఉన్న లేజర్ మిషన్స్ డెఫినెట్ అలాగే సర్టిఫికెట్ కూడా లెట్ us have a look. డెఫినెట్లీ. చలో యశ్వంత్ గారు, ఈ ఎక్విప్మెంట్ ఏంటి, యాక్చువల్లీ దేనికి వర్క్ చేస్తుంది? సో ఇది లేజర్ ఎక్విప్మెంట్ అండి. దీంట్లో మనకి చాలా ఇండికేషన్స్ మనం చేయొచ్చు అనమాట. సో నార్మల్లీ ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మంగు అనేది ఏంటంటే డీపర్ పిగ్మెంటేషన్ ఉన్నది. సో దానికి పికో లేజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో పికో సెకండ్స్ అంటే డీప్ వరకు వెళ్ళే పిగ్మెంటేషన్ తీసేది ఉంటుంది, సూపర్ఫిషియల్ స్కిన్ టోనింగ్ కూడా చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో దీన్ని ఫోటోనా లేజర్ అంటారనమాట. ఇది FDA అప్రూవ్డ్ మిషన్. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు కదా, మనం టాటూ రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ రీసర్ఫేసింగ్ లేజర్ అంటే ఫ్రాక్షనల్ లేజర్, స్కిన్ రెజ్యువనేషన్ కోసం చిన్న చిన్న ఓపెన్ పోర్స్ ఉన్న మైల్డ్ స్కార్స్ ఉన్న దీంతో తీసేయచ్చు. దెన్ పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు మనం దీనికోండి స్కిన్ టోనింగ్కి. ఇప్పుడు ఇక్కడ చూసారా మెలాస్మా అని, PIH అంటే మొటిమలు వచ్చాక మచ్చలు ఉంటాయి కదా, అవి తీసేయచ్చు. కెఫెలెటు మాక్యూల్స్ అని, నీవెస్ ఆఫ్ ఓటా ఐటో అంటారు, అంటే బర్త్ మార్క్స్. కొంతమందికి పుట్టుకతో మొహం మీద నల్ల మచ్చలు వచ్చేస్తాయి, అవి ఎప్పటికీ పోవు. సో ఈ మిషన్తో మనం అవి కూడా తీసేయచ్చు డీపర్గా. దెన్ ఫ్రెకిల్స్ అని, సోలార్ లెంటిజెన్స్ అంటే ఫ్రెకిల్స్, ఎండకెళ్ళాక చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ వస్తాయి కదా, అవన్నీ చేయవచ్చు. ప్లస్ టోనింగ్, మన పిగ్మెంటేషన్ టోనింగ్కి చేసుకోవచ్చు దీంట్లో. దెన్ ఇట్లా మల్టిపుల్ ఇండికేషన్స్. ఇప్పుడు యాక్నీ ఉంది, స్కిన్ రెజ్యువనేషన్కి చేసుకోవచ్చు. యాక్నీ, మొటిమలకి, మచ్చలకి, హెయిర్ రిమూవల్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు పుచ్చు గోల్డ్ ఉంటాయి కదండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి నెయిల్స్కి, అవి కూడా ట్రీట్ చేయొచ్చు దీంట్లో. వాట్స్ ట్రీట్ చేయొచ్చు, హెమాంజియోమాస్ అని ఎన్ని. ఇది ఒక మల్టిపుల్ ఇండికేషన్స్ని ట్రీట్ చేసే మిషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్. ఐ రియలీ లైక్ దిస్ మిషన్. ఇప్పుడు ఇందాక మీరు గోరు అన్నారు కదా, పుచ్చిపోయిన గోరు అని, సమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా గోరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జాక్ట్లీ ఆ నెయిల్ తీసేస్తూ ఉంటారు జనరల్గా. సో దీంతో ఆ నెయిల్ తీయాల్సిన అవసరం ఉండదా? దీంతో ఆ నెయిల్ని మనం అబ్లేట్ చేస్తామన్నమాట, చేసి మళ్ళీ కొత్త నెయిల్ మీకు ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించింది ఇది. సో వన్ మోర్ ఎక్విప్మెంట్ చూద్దాం. ఎస్, యా. ఇప్పుడు ఈ మిషన్ ఏంటండి యాక్చువల్లీ? సో ఈ మిషన్ని మార్ఫియస్ 8 అనే ఒక ట్రీట్మెంట్, అంటే దీన్ని బేసికలీ మిషన్ పేరు ట్రైటాన్ మిషన్. దీంట్లో మనం మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్ ఏంటంటే మార్ఫియస్ 8 అనే ఒక ట్రీట్మెంట్, అది మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ మధ్య ఎక్కువ సెలబ్రిటీస్ వాడే పేరు ఇది, మార్ఫియస్ 8 అనేది. ఓకే, అవును. సో మార్ఫియస్ 8 అనే ట్రీట్మెంట్ బాగా ఫేమస్ అయింది. కిమ్ కర్దాషియన్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ వాట్ ఈస్ దిస్ మార్ఫియస్ 8, అసలు ఇది ఏం చేస్తుంది అని. నార్మల్లీ మార్ఫియస్ 8 అనేది ట్రీట్మెంట్ నేమ్. దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. అంటే మైక్రో చిన్న చిన్న నీడిల్ స్కిన్లోకి వెళ్ళి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ కొల్లాజన్ స్టిమ్యులేట్ అవడం వల్ల స్కిన్ టైటనింగ్, పోర్ రిడక్షన్, స్కార్ రిడక్షన్ వస్తుంది. ఒక్క ఇదేనా ట్రీట్మెంట్ బెనిఫిట్ అంటే కాదు. మీరు ఇందాక అడిగారు కదా, డబల్ చిన్ రిడక్షన్, ఇంకా జా లైన్ కంటోరింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఏం చేసుకోవచ్చు, బాడీకి మనకి సెల్యులైట్ ట్రీట్మెంట్. ఇప్పుడు సెల్యులైట్ అనేది చాలా కన్సర్న్, దానికి అసలు ట్రీట్మెంట్స్ లేవు. బయట మీరు చూస్తే ఉట్టి మసాజులు చేస్తే సెల్యులైట్ పోద్ది అనుకుంటే పోదు. దాని మెకానిజం ఏంటి, ఆ సెల్యులైట్కి ట్రీట్మెంట్ చేయవచ్చు దీంతో. దెన్ స్ట్రెచ్ మార్క్స్, ఇట్స్ ఎ కన్సర్న్ ఫర్ ఎవ్రీ వన్. అవును, ఆ స్ట్రెచ్ మార్క్స్ బ్యూటిఫుల్గా తగ్గుతుంది దీంతో. ఇంతకుముందు కూడా ఉండుండేది, బట్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ అంటే కొంచెం వచ్చిన వెంటనే వస్తే కనుక రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. స్ట్రెచ్ మార్క్స్లో కూడా డిలేడ్ స్ట్రెచ్ మార్క్స్, లేట్ స్ట్రెచ్ మార్క్స్ అని ఉంటాయి కదా, వాటికి రిజల్ట్స్ వేరీ అవుతాయి. కానీ ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ లైక్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి కదా, వాళ్ళకి బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మంత్ బై మంత్ పెరుగుతున్నప్పుడు, యాబ్ పెరుగుతున్నప్పుడు మరి అప్పుడే మనం కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకోవడం అనేది సేఫేనా? ఎంతవరకు అది మనకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటుంది? క్రీమ్స్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గటం అనేది అంటూ ఏమి ఉండదండి, రాకుండా ఉండటం అనేది ఏమి ఉండదు. అది అంతా మెకానిజం మీరే అర్థం చేసుకోండి. స్ట్రెచ్ మార్క్స్ స్కిన్ ఎక్కువ స్ట్రెచ్ అవటం వల్ల, లేకపోతే వెంటనే కన్స్ట్రిక్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోవటం వల్ల మీకు అనిపిస్తుంది. ఎలాస్టిసిటీ అంతా పోయి ఉండటం వల్ల కనిపిస్తుంది. కాబట్టి దానికి ఏంటి, మనము నీట్గా ఈ మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల లోపల మళ్ళీ కొత్తగా కొల్లాజన్ స్టిమ్యులేట్ అయ్యి స్కిన్ బాగా టైట్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ లైటర్ అవుతాయి. రైట్. సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వీ హ్యావ్, మార్ఫియస్ 8. రైట్. దెన్ దీంట్లో ఇంకా ఏం చేసుకోవచ్చు, మనం లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. ఇది పెయిన్ ఫ్రీ లేజర్. 40 minutesలో ఫుల్ బాడీ లేజర్ అయిపోతుందండి. ఇస్ ఇట్? ఎస్.
ఓకే. సో అంత ఫాస్టెస్ట్ లేజర్ ఇది అండ్ వెరీ పెయిన్లెస్. అసలు నొప్పే ఉండదు ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్ కూలింగ్ ఉంది. సో మిషన్ లోపల నుంచే మంచిగా కూల్గా ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు పెయిన్ తెలియదు. ఎందుకంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చాలా మంది టీనేజర్స్ చేయించుకోవడానికి భయపడేది. షాక్ కొట్టినట్టు అవుతూ ఉంటుంది. ఎంత జెల్ అప్లై చేసినా కూడా అవుతుంది. దీనికి కూడా జెల్ అప్లై చేయాలా? దీనికి చేయాలి, బట్ దీంట్లో అసలు నెగ్లిజిబుల్ పెయిన్ చాలా. ఇంకొకటి ఏం చేసుకోవచ్చు, దీంట్లో మంచి ఫోటో ఫేషియల్స్ చేసుకోవచ్చు. దీంట్లో లుమెకా అని ఉంటుంది, అది మంచిగా ఐపీఎల్ లేజర్, అది మంచిగా ఫోటో ఫేషియల్స్ బ్రైటనింగ్కి జస్ట్ బిఫోర్ పార్టీ. ఇప్పుడు పార్టీ ఉంది, జస్ట్ ఒక సెషన్ తీసుకొని వెళ్తే చాలా మంచిగా బ్రైట్గా గ్లోగా ఉంటుంది స్కిన్. సూపర్ సూపర్. అట్లా. సో ఇంకొక ఎక్విప్మెంట్ ఏముంది? వాట్ అబౌట్ దిస్ అండి యాక్చువల్లీ? సో ఇందాక మీరు అడిగారు కదా డి షేప్ ఎలా వస్తుంది. సో దీన్ని హైఫూ మిషన్ అంటారండి. హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసౌండిక్ వేవ్స్తో స్కిన్లో ఉన్న సబ్క్యూటీనియస్ ఫ్యాట్ని మనము స్లైడ్గా మెల్ట్ చేసి స్కిన్కి అలా చేయటం వల్ల ఏంటి కొల్లాజన్ స్టిమ్యులేట్ అవుతుంది, ప్లస్ స్కిన్కి టైట్గా లిఫ్టెడ్గా చేయొచ్చు. జనరల్గా అందరికీ డబల్ చిన్ ఉంటుంది. అవును. సో ఈ డబల్ చిన్ కనుక మనం మంచిగా కంట్రోల్ చేయడానికి ఈ మిషన్ చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో కూడా 2 మెకానిజమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే స్కిన్ టైటనింగ్ అండ్ లిఫ్టింగ్ మోడ్. సో 2 ప్రోబ్స్ ఉంటాయి మనకి. ఇంకొకటి ఏంటంటే ఫ్యాట్ రిడక్షన్ మోడ్. సో ఇది ఫేస్కే చేసుకోవచ్చా అంటే కాదు, మనం బాడీకి కూడా చేసుకోవచ్చు. లైక్ టమ్మీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అండ్ చిన్న చిన్న ఫ్యాట్ పాకెట్స్ ఉంటాయి కదండి, చాలా బాగా తగ్గుతాయి. 1 టైంలోనే తగ్గుతుంది. ఇంత యంగ్గా ఉన్నారు కదా, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో అని అనుకోవద్దు. యాక్చువల్లీ డాక్టర్స్కి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో దాని గురించి ఏంటి ఒకసారి మాకు చెప్తారు? సో నార్మలీ నేను చాలా కంపెనీస్కి ఫ్యాకల్టీగా చేస్తానండి. అంటే ఫ్యాకల్టీ రోల్స్ ఏంటంటే సపోజ్ ఏదైనా ఇంజెక్టబుల్స్ కానీ ఏదైనా కొత్త న్యూ ట్రీట్మెంట్స్ లాంచ్ అయినప్పుడు దే విల్ కాల్ అస్ అండ్ మమ్మల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న డర్మాట్స్కి ప్లాస్టిక్ సర్జన్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. యా, నిన్న కూడా మీరు అందుకే వర్క్ షాప్ జరిగింది మన క్లినిక్లో. అవునా? నేను మిస్ అయ్యాను ఎలా అయితే. రైట్ రైట్. సో దీన్ని యంగ్ ఏం కాదండి, చూడ్డానికి అలా ఉంటాను. దట్స్ సో నైస్ రియలీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇంతేనా, ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉన్నాయా? సో ఇది ఈ ఎక్విప్మెంట్ మెయిన్ ఏంటంటే టైటనింగ్కి, లిఫ్టింగ్కి, వీషేపింగ్కి, ప్లస్ ఎనీ అబ్డామినల్ ఫ్యాట్ రిడక్షన్ కానీ, థైస్ కానీ, హ్యాండ్స్ కానీ, ఇప్పుడు కొంతమందికి అండర్ ఆర్మ్స్ యాక్సిలరీ ఫ్యాట్ ఉంటుంది, వాటికి కూడా ఎనీ ఫార్మ్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. అంటే ఈ మిషన్ తోటి ఆ పార్ట్లో ఏం చేస్తున్నది వెళ్ళి? సో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అల్ట్రాసోనిక్ చెప్పాను కదా, హైఫూ అంటే ఏంటి, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ వెళ్ళి అక్కడున్న ఫ్యాట్ని మెల్ట్ చేస్తాయి. చిన్న చిన్న షార్ట్స్ రూపాన వెళ్ళి అలా లోపలికి వెళ్ళి అక్కడున్న ఫ్యాట్ని స్టిమ్యులేట్ చేసి మెల్ట్ చేయడం వల్ల ఈవెన్చువల్గా ఏంటి, ఆ మెల్ట్ అయిన ఫ్యాట్ మన లింఫాటిక్ డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఏంటి మీకు ఇంచ్ లాస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫేస్కి చేసామనుకోండి స్లిమ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అబ్డామిన్కి చేస్తే ఇంచెస్ తగ్గుతాయి అట్లా. రైట్. సో ఇది ఓన్లీ మనం ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్స్ని జస్ట్ పైపైన అన్నట్టు వచ్చేసాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేనేమనుకుంటున్నానంటే ఈచ్ టాపిక్ మీద ఒక్కొక్క ప్రాబ్లం మీద మనం డెప్త్గా జనాల్లో కొంత అవేర్నెస్ తీసుకెళ్ళడం గురించి మనం చేస్తే బాగుంటుంది అని. సో మీకేదైనా నిజంగానే మీకున్న ప్రాబ్లమ్ని, డౌట్స్ని నాకు చెప్పాలి, సొల్యూషన్ కావాలనుకుంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ ఉన్నా లైక్ స్కిన్, హెయిర్ ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎలాంటి టైంలో కన్సల్ట్ చేయాలి, ఏమున్నా కూడా మీరు కింద మెసేజ్ రూపాన్ని చెప్పొచ్చు అండి. మేము విల్ కమ్ విత్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. Once again. Thank you.